తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్పర్సన్ బక్కి వెంకటయ్యను కలిశారు లగచర్ల ఫార్మాసిటీ బాధిత రైతులు. హైదరాబాద్ బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్లో బక్కి వెంకటయ్యతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యేలతో కలిసి తమకు న్యాయం చేయాలని చైర్మన్ను కోరారు. అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారాన్ని గిరిజనులపై చూపిస్తున్నారన్నారు. పుత్రుల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని విరుచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి పాలనకు పరాకాష్ట లగచర్ల ఘటన అని సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇక లగచర్లలో దాడి జరిగింది అధికారులపై కాదని అమాయక గిరిజనులపైన అని అన్నారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి గిరిజనులకు న్యాయం చేయాలని ఆర్ఎస్ కోరారు. మా భూములు మాకే కావాలని, కానీ ఫార్మా వస్తుంది అని మాకు రేవంత్ అన్న చెప్పలేడు, ఎవ్వరు చెప్పలేరు. మా దగ్గర నోటీసులు కూడా రాలేవు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు. కానీ డ్రోన్లతో సర్వీస్ అన్ని సర్వైవ్ చేసిండ్రు. మా ఇంటి ముందర వచ్చి కూడా డ్రోన్ మా ఇంటి ముందరనే వచ్చింది, ఇంతే హైట్లో వచ్చింది. ఇంటి ముందర డ్రోన్ వచ్చింది, మొత్తం సర్వైవ్ చేసిండ్రు. ఎందుకు సర్వైవ్ చేస్తుండ్రు అని అడిగితే ఏంటి అట్లే చేస్తున్నామని చెప్పిండ్రు. అయితే ఎందుకు చేస్తుండ్రు ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనకేం తెలుస్తుంది, తెలియదు కదా. తర్వాత ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నామని వాళ్ళే చెప్పిండ్రు. ఫార్మా పక్క వస్తుందంట, ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నాము, మా ఫార్మా వద్దు, మా భూములు మాకే కావాలని. అంటే మేము గ్యారంటీ ఫార్మా వేస్తాం, మీ భూములు గ్యారంటీ తీసుకుంటామని ఊళ్ళో 50 కార్డు తీసుకొని వచ్చి ఊళ్ళో చెప్పిపోయి తీసుకొని మేము ఇంత ధర్నా చేయంగా మాకు మమ్మల్ని కేసులు అవ్వంగా మా పిల్లలని రాజ్యం తోలంగా మళ్ళీ మీ భూములు గుంచుకుంటామని అంటున్నాడు తీర్పు. ఇప్పుడు ఫార్మా వస్తుంది, సిగ్నేచర్ చేయాలని భయంతో మేము పెట్టాలని వచ్చిండ. ఇన్ని రోజులు రాలేదు తిరుపతి రెడ్డి. అసలు తిరుపతి రెడ్డి ఎవ్వరు మా వరకు వచ్చి ఫార్మా వస్తుంది కన్ఫర్మ్ సిగ్నేచర్ పెట్టారని చెప్పడానికి తిరుపతి రెడ్డి ఎమ్మెల్యేనా, ఎంపీటీసీ ఎవరు? అసలు రేవంత్ రెడ్డి వల్ల అన్న అయితే మా వాళ్ళకి ఎందుకు వస్తారు? అది కూడా అందరికి జైల్లో వేసి బాగా వాళ్ళ కొట్టించి ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరు బయట ఏడేళ్ళలో దేశాల్లో ఉన్నారు, వాళ్ళ అడ్రస్ లేదు, ఏం లేదు. దుద్దాల మండలాలకు వచ్చి ఫార్మా వస్తుంది, అందరు సిగ్నేచర్ పెట్టాలి అని మొన్న వచ్చి చెప్పిండు. ఎంత భయపెట్టినా మేము భయపడము, ఎందుకంటే మేము రైతు బిడ్డలము, ఎందుకు భయపడాలి? మేడం మీద చేయి పెట్టి దొబ్బి కొట్టి నీకు వెళ్తాడా, దొబ్బుతాడా బయటికి, జైలు బయటికి. అంటే మేము గ్యారంటీ ఫార్మా వేస్తాం, మీ భూములు గ్యారంటీ తీసుకుంటామని ఊళ్ళో 50 కార్డు తీసుకొని వచ్చి ఊళ్ళో చెప్పిపోయి తీసుకొని మేము ఇంత ధర్నా చేయంగా మాకు మమ్మల్ని కేసులు అవ్వంగా మా పిల్లలని రాజ్యం తోలంగా మళ్ళీ మీ భూములు గుంచుకుంటామని అంటున్నాడు తీర్పు. దౌర్జన్యకాండ, అత్యాచారం బాధితులందరూ కూడా ఈరోజు మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి, ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు. వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు. వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది, ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే అత్యాచార ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీని కమిషన్కు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీళ్ళ బాధలను కూడా శ్రద్ధగా విన్నందుకు. మరి తప్పకుండా ఇది జాతీయ మహిళా కమిషన్ వైపు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక మహిళా కమిషన్ ఉంది, ఆ మహిళా కమిషన్కు, అదేవిధంగా మరి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాము, ఫిర్యాదు చేస్తాము. మరి ఈరోజు ఒక మహిళ రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ రమ్మంటుంది. ఏదో మణిపూర్లో ఉండే మహిళల ప్రాణాలు ఒకటి, మరి మా ప్రాణాలు ఒకటి కాదు, అందరూ కూడా ఒకటే ప్రాణాలు. అందుకొరకు వాళ్ళ ప్రాణాలకు ఎక్కువ విలువ, మా ప్రాణాలకు తక్కువ విలువ లేదు, అందరి ప్రాణాలు ఒకటే అని చెప్పి ఆ మహిళ రాహుల్ గాంధీ గారిని కూడా ఇవాళ కొడంగల్కు రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసింది. దౌర్జన్యకాండ.